హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ అశ్విన్ బ్లాగ్స్. తమిళ చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మద్యం అలవాటు కంట్రోల్ కావాలంటే అది తాగేందుకు మీకు మీరే పరిమితి పెట్టుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు పురుషులు 2 డ్రింకులు, 60 ml స్పిరిట్, 650 ml బీరు, మహిళలైతే 1 డ్రింకు మించకూడదని వెల్లడించింది. ఇలా పరిమిత మద్యం సేవిస్తే మీ ఆరోగ్యం ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మద్యం సేవించినట్లయితే ప్రతి డ్రింక్ తర్వాత 1 గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ను నివారించవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడాన్ని కూడా తగ్గించవచ్చు. మాయో క్లినిక్ ప్రకారం ఇలా నీరు తాగడం కాలేయ ఒత్తిడి తగ్గిస్తుందని తెలిసింది. ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే అది రక్తంలోకి వేగంగా శోషణం అవుతుంది. అందుకే ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం, గింజలు, గిల్డ్ చికెన్ తీసుకుంటూ మద్యం సేవిస్తే అది శోషణ మందగించేలా చేస్తుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ 2022లో చెబుతుంది. ప్రతిరోజు మద్యం సేవించకుండా వారంలో 2-3 రోజులు ఆల్కహాల్ దూరంగా ఉండండి. అది శరీరాన్ని రికవరీ చేస్తుంది. అలానే మద్యం సేవించే అలవాటు తగ్గిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఆల్కహాల్ అబ్యూస్ ఈ విధానాన్ని సూచిస్తుంది. మద్యం తాగడానికి బదులుగా దాని స్థానంలో మాక్టైల్స్, హెర్బల్ టీ, పళ్ళ రసాలు వంటివి తాగడం అలవాటు చేసుకోండి. ఇలాంటి అలవాటు సామాజిక సందర్భాల్లో మీపై ఒత్తిడిని తగ్గిస్తుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ 2023లో వెల్లడించింది. మద్యం అలవాటు నియంత్రించుకోవాలి అంటే తాగే సమయాన్ని గమనించుకుంటూ ఉండాలి అంటున్నారు నిపుణులు. 1 గంటలో 1 డ్రింకుకు మించవద్దని చెబుతున్నారు. ఈ సమస్య ఇలానే కొనసాగితే వైద్య సహాయం తప్పనిసరిగా తీసుకోండి. పైన చెప్పిన చిట్కాలు మద్యం అలవాటును నియంత్రించడంలో పాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.